తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు శ్రీ దివ్య విశ్వశక్తి పరివార్ ప్రచార సంస్థ వ్యవస్థాపకులు స్వామి ఓం స్వరూప్ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. దివ్య స్వరూపులకి, దివ్యాత్మలకి నా యొక్క దివ్య ఆశీస్సులు. సంతోషం అండి. గురువుగారు, జన్మలున్నాయా? ఉన్నాయి. ఇదే పెద్ద ప్రశ్న. ఉన్నాయి అంటే తల్లి. గత జన్మ ఏమిటి అనేది తెలుసుకోవడం సాధ్యమా ఒక మనిషికి? సాధ్యము. ఎలా అంటారు? కాన్సన్ట్రేషన్ చేసి హా, సెల్ఫ్ రియలైజేషన్ అయ్యి హా. తన్ను తాను ఏమిటో తెలుసుకోవడం కోసం ధ్యానం చేయాలి, అబ్జర్వ్ చేయాలి అంతే. మ్మ్. నా మంత్రం నా తోయం నా తీర్థో నా భోగో ఏం అక్కర్లా. జస్ట్ కూర్చోండి, శివానంద రూపం, హాయిగా కూర్చోండి, మిమ్మల్ని మీరు తెలుసుకోండి. థాట్స్ వస్తాయి కదండి అంటారు. మ్మ్. First రానివ్వండి. వచ్చేస్తాయి. మీరు ఎన్నో జన్మల థాట్స్ క్యారీ చేస్తుంటుంది సోల్లో క్యారీ చేసేవి రెండే, మ్మ్. పుణ్యము, పాపం. ఆ పుణ్యం ద్వారా పాపాన్ని కడిగేసుకోవాలి. మ్మ్. జ్ఞానము, మ్మ్. జ్ఞానం కూడా అంటే ఏది పుణ్యం ఏది పాపం తెలుసుకోగలుగుతుంది కదా అది. అలాంటప్పుడు Correct. మరి అది విచక్షణ జ్ఞానం ఉంది కాబట్టి ఓ. మనం ఇది తప్పు ఇది కరెక్టు అది అవలంబించాలి. మ్మ్. ఆ యొక్క వసులుబాటు మనకు ఉంది కాబట్టి కళ్ళు మూసుకొని మ్మ్. రోజు ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు ట్రై టు మేక్ కాన్సన్ట్రేట్ ఆన్ యూనివర్సల్ ఎనర్జీ. ఏ టైంలో అంటారు? ఎనీ టైం. మామూలుగా బ్రాహ్మీ ముహూర్తంలో చేసి పడుకోవచ్చు కూడా, మ్మ్. అలసిపోతాం అలవాటు అయ్యేంత వరకు. అలవాటు. తర్వాత మీకు ఆ టైంలో ఉండే ఆనందం ఉట్టేప్పుడు దొరకదు. ఈ మధ్య చాలామంది మాతాజీలు స్వామీజీలు అయిన వాళ్ళు చెప్పిన మాటలు కూడా వాళ్ళు అవును. ఒప్పుకున్నందుకు నాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు దేవుణ్ణి నమ్మేవాళ్ళు కాదట పాపం. మ్మ్. తర్వాత ఆ, ఈ ప్రాక్టీసెస్ నేను చెప్పినటువంటి ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో మ్మ్. విశ్వ దర్శనం అయిపోతుంది, మ్మ్. తేజో దర్శనం అయిపోతుంది, ఎనర్జీ మీలో ఫ్లో అవుతుంది తల్లి. మ్మ్. మొదట్లో థాట్స్ అన్నీ వస్తాయి, బ్రేక్ అయిపోతాయి అవును. ఒక్కొక్కటి రకరకాల ఒక్కొక్కటి. thoughts అదొక వస్తాయి. సంచి అనుకోండి. మ్మ్. బ్యాడ్ థాట్స్ సంచి అనుకోండి, మ్మ్. గుడ్ థాట్స్ సంచి అనుకోండి. మ్మ్. మంచి థాట్స్ వస్తే ఏం కాదు, మంచి చెడు థాట్స్ రెండు పోతాయి, మ్మ్. ఏముండదు, స్తబ్దత. కొంతమంది ఏమో కనెక్ట్, ఇప్పుడు ఒక వారం 10 రోజుల వరకు బాగా చేసామండి, కనెక్ట్ అవ్వడం కొంచెం కొంచెం బాగానే ఉంది, బ్యాడ్ థాట్స్ వచ్చినా నార్మల్ స్టేబుల్ అవుతున్నాం అని అంటారు. తర్వాత కొన్ని పనుల దృష్ట్యా మళ్ళీ ఇంకా అవును. మధ్యలో బ్రేక్ తీసేసుకుంటారు మెడిటేట్ చేయక. మళ్ళీ కూర్చున్నప్పుడు అసలు కనెక్ట్ అవ్వలేకపోతున్నాము. కానీ ఎక్కడ మీరు ఇప్పుడు అనేది అడిగిన ప్రాబ్లం ఏంటి? పాయింట్ 10 రోజులు 15 రోజులు చేశారంటున్నారు కదమ్మా. ఆ, ఆ 15 రోజులు ఎవరైతే కనెక్ట్ అవుతారో బాగా, ఆ, వాడు టోటల్ లైఫ్ ప్లానింగ్ థాట్స్ మారిపోతాయి. ఇంకా ఓకే. వేరే థాట్స్ రావు. మ్మ్. నెక్స్ట్ ప్రయత్నం చేసినా చేయకపోయినా జస్ట్ లైక్ డ్రైవింగ్. అంతే. ఓసారి మీకు డ్రైవింగ్ వచ్చిన తర్వాత ఎనీ కార్ యూ కెన్ డ్రైవ్. మ్మ్. ఇంపోర్టెడ్ ఇండియన్ ఏం తేడా లేదు. మ్మ్. ఒక్కసారి మీ మనస్సుకి ఆత్మకి కనెక్ట్ యూనివర్స్కి అయినప్పుడు ఎక్కడ కూర్చున్నా ధ్యానంలోకి వెళ్ళిపోవచ్చు. మ్మ్. కళ్ళు తెరిచినా కూడా ధ్యానంలోకి వెళ్ళిపోవచ్చు. కొంతమంది ఇలాగే చూస్తూ ఉంటారు, వాడు నన్ను చూస్తున్నా అనుకుంటా, మిమ్మల్ని చూడ వాడు అలా వెళ్ళిపోతాడు. ఆ, కళ్ళు తెరిచి కూడా అలా కూడా ధ్యానం ఉంది. దాన్ని ఏమిటంటే త్రాటక విద్య అంటారు. ఆహా. త్రాటకం అనేటువంటి కళ్ళు రెప్ప కొట్టకుండా ఇలా నాసికాగ్రం మీద ఇలా ఎటైనా చూడొచ్చు. ఆ, అలా కూడా వాళ్ళు నిలపగలుగుతారు. బా. ఇవన్నీ తేలికే, ప్రాక్టీస్ ఒక కష్టం. ఆ. మనం ఆ యొక్క మొండితనంగా అనుకోకుండా, అది లేజినెస్ అనుకోకుండా మనం చేస్తే లేజినెస్ లైఫ్లో ఉండదు. మ్మ్. యుద్ధం చేసేవాడికి లేజినెస్ ఉంటే ఓడిపోడు. మ్మ్. ప్రయాణం చేసేవాడు స్లో అయిపోయి లేజీగా రేపు వెళ్దాం ఎల్లుండి అంటే వాడు వెళ్ళలేడు. ఇంకా ఈ అయిపోయినట్టే. లోపుగా వాడు వెళ్ళిపోతాడు. అయితే తెలుసుకోవచ్చు అని అంటారు 100%. గత జన్మ. మ్మ్. ఇంకోటి మ్మ్. మీకు ఒక చిన్న అవకాశం ఇస్తా, మ్మ్. మన వాళ్ళందరికీ, మ్మ్. సుమన్ టీవీ చూసే వాళ్ళందరికీ, చెప్పండి మీ ఏంటో. సుమన్ టీవీ ద్వారా మ్మ్. ఎక్కడన్నా ప్రోగ్రామ్ జస్ట్ ఒకరోజైనా సరే మ్మ్. ఆ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఇద్దాం. ష్యూర్, తప్పకుండా. మీకు మ్మ్. ఈ యొక్క మంచి పుణ్య కార్యక్రమంలో భాగం పుంజుకున్నట్టుగా ఎవరి దగ్గర ఏమీ కలెక్ట్ చేయం. మ్మ్. జస్ట్ వీఆర్ గ్యాదరింగ్ అండ్ ఆ మార్నింగ్ సన్ రైజెస్ టైంలోనే ఒక్కసారి తప్పకుండా ఎప్పుడన్నా అరేంజ్ చేస్తే తప్పకుండా plan నేను చేద్దాం. వస్తాను, మ్మ్. మీరు రండి, అందరికీ చూపిస్తాను. మ్మ్. వాళ్ళకి ఆ యొక్క అనుభవం వస్తుంది. అనుభూతి చెందుతారు. చక్కగా అది ప్రాక్టీస్ చేసుకుంటారు. ఓన్లీ 10 to 30 seconds ఓన్లీ. మ్మ్. అదేంటంటే కొంచెం ఊరు చివరిలోనో లేకపోతే గార్డెన్లోనో ఏదో కొంచెం అలాంటివి మనుషుల్ని అయితే పట్టి అది అరేంజ్ చేసుకుంటే అది వాళ్ళు ఇంకెవరికైనా కూడా అదే ప్రాక్టీసెస్ వాళ్ళు చేంజింగ్ గా చేయొచ్చు. మ్మ్. అందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదించవచ్చు, మనం ఆరోగ్యంగా ఉండొచ్చు, మంచి థాట్స్ ని మీరు ఇవ్వచ్చు. పెంపొందించుకోవచ్చు. ఇందులో రూపాయి మనం ఖర్చులా, మ్మ్. ప్రాక్టీసు ఇంట్రెస్ట్ సో ఒక్కటే. ఇది ఒకసారి అలవాటు అయితే ఖచ్చితంగా మళ్ళీ అలా సస్టైన్ అవుతుంటుంది. వాళ్ళు వద్దన్నా చేస్తారు.
ఇప్పుడు మనం తినగ తినగ వేము తీయనుండి తీయనుండు. అన్నట్టు Hmm. మొదట్లో ఇబ్బంది ఉన్నా Hmm. ఇది మొత్తం అమృతమే. మీకు Correct. వస్తుంది తప్పకుండా. ఆ Hmm. థాట్ ఒక్కసారి కనెక్ట్ అయిపోతే మీకు వేరే థాట్స్ నామమాత్రంగా చేశారు. ఉద్యోగం Hmm. చెయ్యాలి కాబట్టి చేస్తారు, Hmm. ఇంటికి వెళ్ళాలి కాబట్టి వెళ్తారు. ఇది యూనివర్స్ కనెక్ట్ అవుతూ కూడా మీరు చేయొచ్చు పనులు. Hmm. మనం ఇక్కడ ఆలోచిస్తూ ఆఫీస్లో కూర్చొని కూడా ఫోన్ వస్తే ఇమీడియట్గా మన అటెన్షన్ అటు పోదా? అవును, పోతుంది. ఆఫీస్లో ఏ పనులు చేసిన వాళ్ళు కూడా ఒక మనిషి 10 పనులు చేయొచ్చు. ఓ, సో ఇదంతా డబుల్ meditation యాక్షన్ మీదే త్రిబుల్ ఉంటుంది. యాక్షన్ కూడా ఉందే, ఆ మాదిరిగా Hmm. చేయొచ్చు మనం. మన సో thought ఏదైతే మెడిటేషన్ మనం అలవాటు చేసుకున్న దాన్ని బట్టి గత జన్మలు ఏంటో మనం ఈజీగా ఏంటనేది మీకు తెలుసుకోవచ్చు తెలిసిపోతుంది. అంటారు. మనం ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తే ఇలా తెలుస్తుందండి? దీనికి ఒక లిమిట్ అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ అమ్మా మెయిన్గా. మీరు ఒక 1 వీక్ చేసినా, కొంతమందికి 10 రోజులు చేసినా కూడా వచ్చిన వాళ్ళని నేను చూశాను. ఓకే, ఆ, ఇవి గురుముఖంగా ఏమైనా తెలుసుకోవాలి? అంటే ఒకటి వాళ్ళకి తేజోమయమైనటువంటి సాధనలు మనం సూర్యోపాసన అది చెప్పాం, ఇంకా వాళ్ళ ఇళ్లలోనే చేసుకోవచ్చు. ఇలా అది కంటిన్యూగా రోజు మాత్రం సూర్యుడిని చూడక్కర్లేదు. మళ్ళీ చెప్తున్నాను, ఒక్క 10 to 30 సెకండ్స్ చూసి ఇంకా లైఫ్లో మళ్ళీ చూడక్కర్లా. ఒక 10 వన్స్ ఫర్ ఆల్ అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడిని అప్పుడే చూడగలుగుతారు. అవును, లేకపోతే కళ్ళు కొంచెం విరమిట్లాడుతూ. అయినా మనకి ఏం కాదు, ఉదయిస్తున్న సూర్యుడిని చూస్తే Hmm. ఆ శక్తి పుంజాలు మీ బాడీలోకి ఇంజెక్ట్ అయిపోతాయి. Hmm. అది ప్రాక్టీస్ చేస్తే నకసిక పర్యంతం ఆ తేజస్సు ఉంటుంది. Hmm. యు ఆర్ టోటల్లీ టర్న్ ఇన్, మారిపోతుంది. తేజో శరీరం అయిపోతుంది. Hmm. అప్పుడు మీ రుగ్మతలు కూడా పోతాయి కదా. Hmm. అన్నీ అది సూర్య భగవానుడు మీ రుగ్మతలను తీసేస్తాడు, సర్వ సృష్టిని సరిచేస్తాడు. Hmm. తినేవాళ్ళు ఆపేసి ఇది చేయమని కాదు నా ఉద్దేశం. ఇవన్నీ తీసుకుంటూ ఆ Ah. అనుభవం వచ్చేంత వరకు యూ హ్యావ్ టు ఫాలో. అది తప్పకుండా మనకి హెల్త్, రేడియన్ హెల్త్ ఉంటుంది, Hmm. మంచి థాట్స్ ఉంటాయి. పూర్వజన్మలు ఒకటి కాదు అమ్మాయి, Hmm. మీరు 10 ఎత్తారా చెప్తుంది. Oh. దట్ ఈస్ ఆల్రెడీ రికార్డెడ్ ఇన్ ఆత్మ. Hmm. స్టోరేజ్ ఉంటుంది దానికి. ఉంటుంది. ఎలాగైతే ఫోన్లో 1 TB అంటే తెలుసు, Ah. 128 GB ఎలా ఉన్నాయి, 256 అవును. GB ఆ మాదిరిగా Storage 500 ఉంటుంది GB. కదా అలా. అలాగే 1 TB కాకుండా ఇది అన్లిమిటెడ్ GB ఉంటుంది. Ah. అన్ని జన్మలు కూడా మీరు కావాల్సితే Hmm. చూడొచ్చు. అందుకోసం ఏదో మన పురాణాలలో చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. Hmm. నీకు ఈ పూర్వజన్మలో ఇది కోరి పుట్టావు కాబట్టి నేను ఇప్పుడు అనుగ్రహిస్తున్నాను. నేను కొన్ని అవతారాల్లో దేవుళ్ళు వాళ్ళకి ఇది చెప్తారు. చేశారు. Ah. రాములు వారు కూడా మరి వాలి సిగ్గురువులు అయినప్పుడు వాలి మళ్ళీ కృష్ణావతారంలో మరి బోయేవాడుగా ఎత్తి ఆయన ఇచ్చిన దీన్ని Hmm. చాటుగా కృష్ణ స్వామి అప్పుడు గుర్తు చేసి వాడికి చెప్తాడు. ఆయన Hmm. అందుకే పుడతాడు. Hmm. అంటే ఏమిటి, దేవుడు కూడా మీకు ఆ గత తీర్చుకోవాల్సిందే, జన్మల తప్పదు. Hmm. ఆయనకు అప్పుడు ఇచ్చాడు, వరం ఇచ్చాడు. Hmm. నాన్న మంచిది, నీతో నేను యుద్ధం చేస్తాను. నువ్వు అనుకుంటున్నా నేను ఇప్పుడు యుద్ధం చేయను, Hmm. చాటు నుంచి చంపావంటున్నావు కదా, అధర్మం అంటున్నావు కదా, సరే నువ్వు కూడా Hmm. పొదల్లో Hmm. ఉండేటువంటి ఈ కాలు ఆడిస్తూ ఉంటాడు ఆయన. Hmm. అదేదో జంతువుగా అనుకుంటాడు, Hmm. జింకో ఏదో అని బాణం బాణం వేస్తాడు. అవన్నీ మనకు తెలిసిన స్టోరీస్ అవును, కాబట్టి అవును. ఎక్కువగా వర్ణన చేయడం లేదు. Hmm. ఆ మాదిరిగా పూర్వజన్మ స్మృతులు Hmm. పూర్వం చాలా బాగా గుర్తుండేవి. Hmm. అందుకని ఇప్పటికి ఒకటి గుర్తుంటుంది, నాకు పూర్వజన్మలో ఏదో పాపం చేస్తే ఇప్పుడు అనుభవిస్తున్నాను అనుకుంటున్నా, తెలియకుండా. చాలా మంది మాట తెలియకుండా అంటారు. కదా, అవును. తెలిసే వాడికి పూర్వజన్మ ఏం చేశాడు, కానీ Hmm. చెడు జరిగితే సంథింగ్ బ్యాడ్ హ్యాపెన్ ఇన్ అని అనుకుంటాం. Hmm. అంటే ఒక మాదిరిగా మాట వాడుకలో ఉంది కాబట్టి, Hmm. ఆ నమ్మకాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అవును. అవన్నీ కూడా ఈ యొక్క శక్తి ఉపాసన వల్ల Hmm. మీరు దర్శించవచ్చు, దూరం కూడా చేసుకోవచ్చు, Hmm. మంచి జన్మలు ఎత్తొచ్చు. Hmm. మనకి మంచి జన్మలుగా ఈ జన్మ చివరిదా చేసుకోవచ్చు. Hmm. ఇప్పుడు మీకు ఆహారం తీసుకుంటే ఒక 3-4 గంటలు మళ్ళీ ఆకలేస్తుందా? 3-4 గంటల తర్వాత వేస్తుంది. అలాగే ఆత్మ అనుకున్నవన్నీ చేశాక దానికి ఇలా ఇంకా కావాలి, అలా పనే కావాలని ఉండదు, కోరుకోదు. జన్మలు ఎత్తాల్సిన పని ఉండదు. Hmm. ఎప్పుడైతే మిగిలిపోయిన వాటికి జన్మలు ఉంటాయి. Hmm. అందుకని నేనేమంటానంటే వాళ్ళని తెలుసుకొని చక్కగా దివ్య స్వరూపులు అయిపోయి అప్పుడు కూడా మెమరీ ఉంటుందమ్మా. ఇంకో గొప్ప విషయం Hmm. గుర్తుంటుంది. ఇఫ్ దే వాంట్ అగైన్ బర్త్ అంటే నీ ఇష్టం, ఎప్పుడైనా తీసుకోవచ్చు బర్త్. Oh. కానీ ఆ తేజో రూపంలో ఉండే ఆనందం, దాంట్లో రాదు కదా. భగవంతుల్లో ఉండే ఆనందం, ఈ మనుషులు రూపం తెలిసి కష్టాలు పడి ఇవన్నీ నష్టాలు అనుభవించాల్సింది ఏముండదు. Hmm. ఎప్పుడు నష్టం అనుభవించకుండా ఉన్న జీవులు కూడా ఉన్నారు, Hmm. మనుషులు ఉన్నారా, మా బద్దన ఆడవాళ్ళు ఉన్నారు, ఎప్పుడు పుణ్యం చాలా మంది సంపాదించిన ఉన్నారు. ఎందుకు అవును. లేరు, ఉన్నారు. Hmm. సో ఈ అదే విధంగా పూర్వ జన్మ తెలుసుకోవచ్చు. తెలుసుకోవచ్చు,
తెలుసుకొని బాగుపడచ్చు. ఉమ్. మళ్ళీ జన్మ లేకుండా ఇది చివజన్మ చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. ఎప్పుడు మీకు ఆ గొప్ప శక్తి వచ్చిన వచ్చిన తర్వాత రాకుండా మనం ఏమీ చేయలేం, ఉమ్. మాట్లాడుకోవడం తప్ప. చాలా చక్కగా వివరించారు. అమ్మమ్మ. ధన్యవాదాలు. శుభం తల్లి.